చేస్తున్నారు మీరు? ఏంటి ఆ నీళ్ల శబ్దం ఏంటి? ఏమైంది? ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు? ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుంటే చచ్చిపోతారు. చచ్చిపోవాలనే మేము ఇలా చేస్తున్నాం. చచ్చిపోవాలనే. చచ్చిపోతున్నారా? వద్దు నాన్న. నాన్న వద్దు నాన్న, నా మాట వినండి నాన్న. కూతురికి న్యాయం చేయలేను, మాకు బతికే హక్కు లేదు. లేదు. ఏమైందమ్మా మీకు? ఏంటి సమస్య? సమస్య అంటే చెప్పండి. చెప్పినా మీరేమీ చేయలేరు. ఏం ఉపయోగం లేదు. మమ్మల్ని ఆపకండి. మా చావు మమ్మల్ని చావనివ్వండి. ఏమండి అగ్గి పెట్టివ్వండి. అమ్మా నాన్న, మీరు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకండి ప్లీజ్. నేను మిమ్మల్ని చూడలేకపోయినా మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. మీరు ఏమి చేసుకోవద్దు. మీకేదైనా అయితే నేను ఒంటరిదాన్ని అయిపోతానమ్మా. ఏమండి అగ్గి పెట్టి నన్ను అనాథలా వదిలేసి వెళ్ళిపోతారా? మమ్మల్ని క్షమించమ్మా. మీ అమ్మా నాన్న అగ్నికి ఆవుతైపోతున్నారు. మమ్మల్ని ఆపొద్దమ్మా. ఆగండమ్మా. ఏంటిది? ఇవ్వు బాబు. ఎవరైనా ఆపండి, ఎవరైనా ఆపండి. మీకు పుణ్యం ఉంటుంది. నాకు మా అమ్మ నాన్న కావాలి. ఈ చావు మీరు చావండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మా ఊళ్ళో ఎందుకు చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? మీ సమస్య ఏంటి? ఎందుకు బాబు ఎందుకు చెప్తే కొప్పింటేళ్ళ పరువు తీశారని అది కూడా మీరందరూ మమ్మల్ని అంటారు. మా చావు మమ్మల్ని చావనివ్వండి. అయ్యో, మీకేం కష్టం వచ్చిందని ఇక్కడికి వచ్చి చనిపోదాం అనుకుంటున్నారు? కష్టం వచ్చింది మాకు కాదు, ఇదిగో మా అమ్మాయికి. తను అలా చూడలేక మేము చావాలనుకుంటున్నాం. మీ అమ్మాయికి వచ్చిన కష్టం ఏంటి? అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతురు సుఖంగా బతుకుతుందని మీ ఊరికి గొప్పింటి కోడలుగా పంపించావు. కానీ ఇప్పుడు మా అమ్మాయి బతుకు అన్యాయం అయిపోయింది. అన్యాయం అయిపోయింది. గొప్పింటి కోడలా? ఎవరికి కోడల్ని చేశారు? ఎవరింటికి ఇచ్చారు? మీ ఊళ్ళో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న రఘురామ్ గారింటికి ఇచ్చాం. అమ్మ చారు వాళ్ళ కొడుకే లేడు కదా? వాళ్ళ చెల్లి పద్మ కొడుకున్నాడు కదా. ఎవరు? సీనుగాడా? అవును, మా కూతురు పాలట శనిగాడై కూర్చున్నాడు. ఆ అమెరికా అమ్మాయి వల్లే నా కూతురు జీవితం అన్యాయం అయిపోయింది. అది చాలదన్నట్టు మా అల్లుడే నా కూతురు కళ్ళు పోయేలా చేశాడు. చూడండి అయ్యా, చూడండి చూడండి. ఇప్పుడు నా కూతురు జీవితం ఏమైపోతుంది. అమ్మా, వాళ్ళ గురించి ఇక్కడెందుకమ్మా చెడుగా చెప్తున్నావు? ఎంత కాదనుకున్నా అది నా మెట్టినిల్లమ్మా. అయ్యో, నా వల్ల అత్తయ్య వాళ్ళని ఎవరు ఏమి అనడానికి వీల్లేదు. ఆ ఇల్లు ఒక దేవాలయం. ఇదిగో ఇదండి మా అమ్మాయి వరుస. న్యాయం కోసం వాళ్ళ ఇంటికి వెడితే మమ్మల్ని మెడపట్టి బయటికి ఎంటేశారు. పోలీస్ కేసు పెడితే నా కూతురు కేసు లేకుండా చేసింది. మంచితనమే దీనికి ఇప్పుడు శాపమై కూర్చుంది. అమాయకత్వమే దీని జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు దీని బతికేం కావాలి చెప్పండి, చెప్పండి అయ్యా, మీరే చెప్పండి. కంటి చూపు లేక, చెయ్యి పట్టి దారి చూపించే భర్త లేక ఏం చేయాలి నా కూతురు? న్యాయం మీరే చెప్పండి. చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. ఏమండి, ఇక్కడ ఎవరు మనకి న్యాయం చేయరు. మనం చచ్చిపోవడం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం. అగ్గిపెట్టి ఎక్కడుందో చూడండి. బాబు ఇవ్వు బాబు. బాబు ఇవ్వు. అగ్గిపెట్టి ఇవ్వు బాబు, అరే, అగ్గిపెట్టి ఇవ్వు ఆగమంటుంటే? బాబు. ఏంటి ఆవేశం? ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. మా సమస్యకి ఏ పరిష్కారం లేదండి. ఉంటుంది. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఈ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా రఘురామ్ గారే పరిష్కారం చేస్తారు. అలాంటిది ఆయన ఇంట్లో సమస్య వస్తే పట్టించుకోకుండా ఉంటారా? అవును, న్యాయం ధర్మం రెండు కాళ్ళ మీద బతికే రఘురామ్ గారు మీకు తప్పకుండా న్యాయం చేస్తారు. ఆయన పిలిపించి న్యాయం అడుగుదాం. ఏమంటారు పెద్ద మనిషి? అవును. వద్దు, వద్దండి, వద్దు. నా వల్ల ఇంట్లో వాళ్ళు రోడ్డు ఎక్కడానికి వీల్లేదు. నువ్వు ఊరుకోమ్మా.
మంచితనానికి కూడా ఒక హద్దుంటుంది. మరీ ఇంత మంచితనంగా ఉంటే ఈ లోకంలో బతకడం చాలా కష్టం. అవునండి, మా అమ్మ కూడా ఎప్పుడూ అదే చెప్తూ ఉంటుంది. చారు, ఏం మాట్లాడరే పెద్ద మనుషులు? రఘురాం గారిని పిలిపించి వీళ్లకు న్యాయం చేద్దామా, లేకపోతే ఇలాగే వీళ్ళని సావనిద్దామా? భగవంతుడా, అన్యాయంగా మన ఊర్లో ఏ చావు ఉండకూడదు. న్యాయం ఏంటో ఆ రఘురాం గారిని పిలిచి అడుగుదాం. అయ్యో అయ్యో అయ్యో, మీ దయ్య న్యాయం చేయండి నా కూతురికి. న్యాయం చేయండి అయ్యా నా కూతురికి. మా కూతుర్ని పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వకుండానే వాళ్ళ మేనల్లుడికి ఇంకొక పెళ్లి చేస్తే మేం మాట్లాడకూడదా? మేం మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదా? మీరాడుతున్న నాటకం అంతా నిజం కాదనే చెప్తున్నారు. సీనయ్య రెండో పెళ్లి చేసుకుంటే తనకే అభ్యంతరం లేదని చారునే ఒప్పుకుంది కదా. మళ్ళీ ఎందుకిదంతా చేస్తున్నారు? అలా చెప్పడం తన మంచితనం. మీరిలా మాట్లాడుతుంటే నాకు అస్సలు నవ్వాగట్లేదు. మీ అల్లుడి కారణంగా నా కూతురు కళ్ళు పోవడం అబద్ధమా? న్యాయం చేయమని మీ ఇంటికి వస్తే మీరు మెడపట్టి బయట గెట్టేయడం అబద్ధమా? చెప్పండి, చెప్పండి. ఇంత జరిగాక కూడా ఎంత పిచ్చిది కాకపోతే మీ మీద ఈ కూడా వాళ్ళని కూడా చేస్తుంది. చెప్పండి.